నన్ను బెదిరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గీసాల వెంకటేశ్వరరావు తెలిపారు. వివరాల్లోకి వెళితే కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామానికి చెందిన గీసాల వెంకటేశ్వరరావును ఇంద్రపాలెం గ్రామానికి చెందిన కౌజు నెహ్రూ సిఐ అని ఫోన్ చేసి బెదిరిస్తున్నారని మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సర్పవరం గ్రామం గంగాలమ్మ గుడి వద్ద నా బంధువులైన రాయుడు, శేషారావు రాయుడు, నాగరత్నంలకు సంబంధించిన సర్వే నెంబర్ 91/7, 91/4లలో 14-40 గజాల స్థలానికి సంబంధించి గత 10 సంవత్సరాల నుండి 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగిందని, ఈ సర్వే రిపోర్ట్ నిమిత్తం ఇంద్రపాలెం గ్రామానికి చెందిన కౌజు నెహ్రూకి విషయం తెలపడంతో ఆయన సైట్పై కన్నేసి నాకు బెదిరింపు కాల్స్ చేస్తూ సిఐ అని బెదిరిస్తూ నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అతని వల్ల నాకు ప్రాణహాని ఉందని, నన్ను తరచూ బాధలు పెడుతున్నానని, ఈ విషయాన్ని కాకినాడ జిల్లా ఎస్పీ వారికి తపాలాలో ఫిర్యాదు చేయడం జరిగిందని తెలియజేశారు. వెంకటేశ్వరరావు అండి, నాది వాకలపూడి గ్రామం అండి. మా బంధువుల దగ్గర నేను సైట్ మీద అడ్వాన్స్ డబ్బులు ఇవ్వడం జరిగిందండి. సర్వే నెంబర్ 91/7 అండి, 91/4 సార్. ఆ సర్వే నెంబరు 1440 గజాలు సార్. ఆ భూమి సర్పవరం పంచాయతీలో ఉంది సార్. ఆ భూమి నేను కౌజు నెహ్రూ అన్న ఆయనకి సర్వే చేయటానికి నేను దరఖాస్తు పెట్టాను సార్. నన్ను రాత్రి 23వ తారీఖు రాత్రి 11:06 ఫోన్ చేసి నేను 2 టౌన్స్ ఇయ్యానని చెప్పి నన్ను బెదిరింపులకు గురిపాలు చేశాడు సార్. నన్ను అనేక సార్లు ఫోన్ చేసి నేను రానా, నువ్వు వస్తావా, నువ్వు ఎక్కడున్నో చెప్పు, నేను కారు వేసుకుని వస్తానని చెప్పి నన్ను నానా బాధలో పెట్టి భయభ్రాంతులకు గురి చేసి ఈ సైట్ చూసాక నేను సైట్ మీద బిలాంగ్స్ టు నాదని చెప్పి నా ఫోన్ నెంబర్ 8520889597 అని నెంబర్ ఎంచుకున్న తర్వాత ఆ నెంబర్ సరిపోయమని చెప్పి కటకంచెట్టి ప్రభాకర్ గారు రాత్రి 10 గంటలకి కోర్టులో ఉంది ఆ సర్వే నెంబర్ అని చెప్పి నన్ను బెదిరించి లేదు అది కాదు హైకోర్టులో ఉందని చెప్పి మళ్ళా బాబీ గారు ఫోన్లో చెప్పిన నేను సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారికి నేను ఆదివారం టపాలా వేసానండి. టపాలా వేసిన తర్వాత నిన్న సోమవారం సూపరింటెండెంట్ పోలీసు వారికి కొరియర్ కూడా పంపించాను. నేను పత్రికా విలేకరులకి తెలియపరిచాను. మా పార్టీలో పేరాబత్తుల రాజశేఖర్ గారికి, వాసిరెడ్డి యేసుదాస్ గారికి, నురుకుత్తి వెంకటేశ్వర గారికి, సప్ట వెంకటేశ్వర గారికి, దేవి వెంకన్న గారికి, రామ్దేవ్ సేతీధర్ గారికి, మరి అలాగే నా సైట్ని కాపాడి కౌజు నెహ్రూ అన్న అతని వలన నాకు ప్రాణహామీ ఉందండి. నాకు ప్రాణహామీ ఉండటం వల్ల నా సైట్ చూపించిన తర్వాత సలహా కోసం తీసుకుని వెళ్తే ఆ సైట్ కబ్జా చేసేద్దాం అని చెప్పి నన్ను కానకుండా నా బంధువుల దగ్గరికి వెళ్ళి సైట్ దొబ్బేద్దామని చెప్పి ఈ సైట్ను మీద కొన్నేసి అతని వలన నాకు ప్రాణహామీ ఉందండి, నన్ను చంపేద్దామని చెప్పి బెదిరిస్తున్నారండి. నేను సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారికి టపాలో పిటిషన్ కాపీ పెట్టుకున్నాను. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారికి నేను టపాలో కొరియర్లో కాగితం పంపించుకున్నాను. అలాగే నేను కూటమి సభ్యులందరికీ కూడా తెలియజేసుకున్నాను. నాకు న్యాయం చేయండి మీడియా మిత్రుల ద్వారా నేను కోరుకుంటున్నాను.